భారతదేశం వేసిన రివర్స్ గేర్తో ఒక్కసారిగా ఉలిక్కిపడింది పాకిస్తాన్. మొన్న కాల్పుల విరమణ అన్నటువంటిది ప్రతిపాదించింది వాళ్ళే. అమెరికాని అడుక్కుని అది కూడా ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి అణుస్థావరాలు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా భారత్ బాంబులేసింది. అది పెరిగితే కనుక మా అణుస్థావరాలు పేలిపోతాయని అర్జెంటుగా కంటతడి పెట్టుకుని అమెరికా దగ్గర కబుర్లు చెప్పుకుని అమెరికా చేత కాల్పుల విరమణకు సంబంధించి భారత్ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసి అది కూడా అణ్వస్త్ర స్థావరాలు దెబ్బతింటాయి అన్నప్పుడు మాత్రమే భారత్ ఆగింది. ఆ విషయాన్ని దాచేసి అర్జెంటుగా వాళ్ళ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ మిత్రులతో కలిసేసి పాకిస్తాన్ గెలిచేసింది, భారత్ ఓడిందన్న తరహాలో తప్పుడు ప్రచారం చేసుకుంటూ సాగించినటువంటి పరిస్థితి. ఫైనల్గా ఆ కాల్పుల విరమణ సందర్భమేమో అక్కడ విచిత్రం ఏంటంటే ప్రధానమంత్రి ఏమో సైనిక ఉపన్యాసాలు ఇస్తాడు, సైనిక అధికారులేమో రాజకీయ ఉపన్యాసాలు ఇస్తారు.